ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ మరొక ఆదివారపు పునరుద్ధానపు మరియు ప్రభు మన కొరకు మన కుటుంబాల నిమిత్తమై మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తమై ఆయన పొందినటువంటి శ్రమల దినాల యొక్క శుభాకాంక్షలు మీ కుటుంబాలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా మీకు అందించబడుతున్న ఈ యొక్క మెసేజ్ లేదా వాక్య పరిచర్య మీ కుటుంబాలకు మీ వ్యక్తిగత జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడినట్లయితే మేము ఇంకా ప్రభువులో సంతోషించి ఆనందించడానికి సంఘములో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1-2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. ఈ 2 వచనాల్లో ప్రభువుల వారు పొందినటువంటి శ్రమలు, మరి ఆయన శ్రమలు పొందటానికే, మరణించడానికే, మరణపు ముళ్ళును విరచడానికే, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించి తప్పించటానికే ఆయన కుమారుడిగా, దేవుడిగా, మానవుడిగా జన్మించాడు. యెషయా ప్రవక్త ప్రభు యొక్క జన్మదినాలు లేదా ఆయన కుమారుడిగా పుట్టబోయేటువంటి విషయాలు, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు ఈయన ఎక్కువగా ప్రస్తావించాడు. వీటిని నలుగురు సువార్థికులు కూడా మరి వాటిని తిరిగి ఎక్స్పాండ్ చేసినట్టుగా బైబిల్ పండితులు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇదే యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు లేత మొక్క వలె అంటాడు. మరి అక్కడ కూడా ప్రభు యొక్క పుట్టుక, ఆయన యొక్క శ్రమలు మరి యెషయా ప్రవక్త మరొక కోణంలో తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించు. ప్రియులారా, మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడేనని అక్కడ వ్రాయబడి ఉంది. మరి ఇది ఈ విధంగా యెషయా ప్రవక్త ప్రభు యొక్క శ్రమలు, ఆయన పుట్టేటువంటి విధానం, ఆయన ఎందుకొరకు పుట్టబోతూ ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు అనే అంశాలను ఈయన ఎక్కువగా తెలియజేసి ప్రస్తావించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఎక్కువగా యెషయా గ్రంథాన్ని మన బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉంటారు. మరి యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టును అంటున్నాడు. మరి యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టడం ఏంటి? మొద్దు వేరు, యెషయా వేరు. ఈ యెషయా ఎవరయ్యా అంటే మరి దావీదు యొక్క తండ్రి అయి ఉన్నాడు. ఈయనను మనం ఎక్కడ చూడగలుగుతామంటే రూతు గ్రంథంలో నయోమి ఎత్తుకున్నటువంటి ఆ కుమారుడే మరి దావీదు యొక్క తండ్రి అయి ఉన్నాడు. అంటే దావీదు వంశావళిలో నుంచి లేదా ఆ యొక్క రాజుల వంశావళిలో నుంచి ఆయన కుమారుడిగా, మానవుడిగా పుట్టబోతాడని మత్తయి భక్తుడు 1వ అధ్యాయంలో మనకు తెలియజేశాడు. ఆ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యూదా తామారునందు జెరేసును కనెను. ఈ విధంగా మరి మనం గమనించినప్పుడు మరి ఆయన దావీదు వంశావళిలో నుంచి పుట్టినట్టుగా ఆ కింది వచనాల్లో మనకు బయలుపరచబడుతూ ఉంది. ప్రియులారా, మరి ఊరియా భార్యగా నుండిన ఆమెను దావీదు సొలొమోను కనెను. ఈ విధంగా మరి 14 తరములను గురించి ఇక్కడ మాట్లాడతాడు. ఈ 14 తరాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కొద్దిగా గొప్ప భక్తులు, ప్రవక్తలై ఉన్నారు. కానీ మరి దేవుడు యేసు ప్రభు అనేటువంటి తన కుమారుణ్ణి ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఆయన కుమారుడు అంటే ఆయనకు పక్షపాతమా? దేవుడు పక్షపాతి కాడు అని పత్రికల్లో చాలా వివరంగా తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఈయన గురించి హెబ్రీ భక్తుడు మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ ఆయన మరి తన యొక్క దూతల్లోనూ మరి ఎక్కడ కూడా మరి ఆయన అత్యధికంగా ఉన్నతమైనటువంటి వాడిగా మరి ఆయనను చూపించటము హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అంటే చూడండి, 4 హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ఈ లేఖనాలన్నీ మనం గమనించినప్పుడు ఆయన పక్షపాతి కాడు, తన కుమారుణ్ణి కూడా పరీక్షించాడు. మరి ఆయన ఎక్కడ కూడా పాపం లేనివాడిగా లోక కళ్యాణము నిమిత్తమై, అంటే ప్రతి వ్యక్తి కూడా రోమాపత్రిక 3:23
ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈయన కూడా శరీరధారిగా స్త్రీ గర్భంలో నుంచే వచ్చినటువంటి వాడు, కానీ ఈయన పురుషుడి యొక్క కలయిక వల్ల పుట్టినవాడు కాడు. ఈ మాట మనం గ్రహించాలి. అందుకనే మరి ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భంలో చొరబడి 9 మాసాలు కంప్లీట్ అయిన తర్వాత ఆయన కుమారుడిగా, దేవుడిగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. మరి ఆయన పడకలో, నడకలో, మాటలో, చూపులో ఎక్కడ పాపం లేనివాడిగా జీవించాడు. అందుకనే తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 3:16 అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆక్షేపణ అవసరంలా ఆయనలో ఏదైనా పాపము చూపెడదామా, కనిపెడదామా అని ఆ రోజున ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు, మరి ఆ యొక్క బైబిల్ పండితులు కూడా ఎదురు చూశారు. కానీ ఆయన పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా తనను తాను సంపూర్ణంగా, పరిపూర్ణంగా శిలువకు అప్పగించుకున్నాడు. అంటే ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మరి పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందుకుంటాడో అటువంటి వ్యక్తులందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చి మరణించి మరణాన్ని గెలిచి లేచినట్టుగా మనము ఈ యొక్క శ్రమల దినాల్లో వాటినే మనం పంచుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 2:14 అంటాడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. కాబట్టి ప్రియులారా, ఆ పిల్లలంటే ఆయన చేత సృజించబడిన మనము రక్త మాంసములో ఉన్నాం. ఈ రక్త మాంసములు దేవుడిచ్చినటువంటివి కావు. దేవుడిచ్చింది మహిమదేహం. కానీ ఆదామవ్వ దాన్ని పోగొట్టుకున్నారు, అపవాదికి దారాదత్తం చేశారు, అపవాదినికి అమ్మబడ్డారు. కాబట్టి అది మొదలుకొని ప్రతి వారు కూడా మరి రక్త మాంసములతోనే పుడుతూ ఉన్నాడు. ఈ క్షణంలో పుట్టిన ప్రతి శిశువు కూడా రక్త మాంసములతో పుడుతూ ఉన్నాడు. రక్త మాంసములు కలిగిన దేహము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వీలు లేదు. అందుకని ప్రియులారా, మరి ఆయన కూడా మన వలె రక్త మాంసంలో పాలిభాగస్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇప్పుడు యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, అంతకుముందున్నటువంటి రాజులు, ప్రవక్తలు ఎవరు కూడా ఇంతటి పరిపూర్ణతను సాధించినటువంటి వాళ్ళు, అంటే సిలువలో వేలాడదీయగలిగిన వాళ్ళు, సిలువలో వేలాడబడగలిగినటువంటి వాళ్ళు, సిలువలో సంపూర్ణంగా లోక కళ్యాణము నిమిత్తమై, అంటే ప్రతి వ్యక్తి కొరకు రక్తము చిందించగలిగిన వాడు, ఆ రక్తము ప్రతి వ్యక్తిని కూడా శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరచగలిగినటువంటి వ్యక్తి యొక్క రక్తము కావాలి. అందుకని మనం లేవి కాండాల్లో మనము పాత నిబంధనలను మనం గమనించినప్పుడు మరి పాపం చేసినటువంటి ఇశ్రాయేలీలు పశువును లేదా గొర్రెను, మేకను, పక్షును తీసుకొచ్చి వారికి వాళ్ళు దేవుని సమక్షంలో యాజకుడి దగ్గర నిలబడి దేవునికి బలి సమర్పించేవాళ్ళు, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించేవాళ్ళు. ఈ రీతిగా మరి పాపములను ప్రక్షాళన చేయబడిందని వాళ్ళు విశ్వసించేవాళ్ళు. ఇదే పద్ధతిని పాత నిబంధనలో దేవుడు ఉంచాడు. ఆ తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీ పత్రిక 4:4, ఆ కాలము పరిపూర్ణప్పుడు ఆయనే కుమారుడిగా బలిపశువుగా, యజ్ఞపశువుగా ఈ లోకానికి వచ్చేసాడు ప్రియులారా. కాబట్టి ఇందులో నిజంగా మనం ఆనందించి సంతోషించవలసింది ఉంది. ఎందుకనగా వేదాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి? పున్నామ నరకం నుంచి తప్పించువాడు పుత్రుడై ఉండాలి. అంటే మన శరీరంలో నుంచి వచ్చినటువంటి కుమారుడు మన కొరకు అగ్ని పెడితే చనిపోయినప్పుడు, ఆ యొక్క శవానికి తగలబెట్టినప్పుడు వాడి పాపములని క్షమించబడి వాడు పరలోకానికి వెళ్తాడని వేదాలు చెప్తూ ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తున్న మాటలు ఏమిటంటే, గుడ్డివాడికి దారి చూపించలేడు. కాబట్టి పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి లోక కళ్యాణము నిమిత్తమై బలి సమర్పించాలి. ఆ పశువు ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. అందుకని లేవి కాండంలో కూడా మనం 2 గొర్రెలు, 2 మేకలను మనం చూస్తాం. ఒకటి చీటి వేయబడినటువంటి గొర్రె, మరి ఒకటి అడవిలో విడవబడినటువంటి మేక. మరి ఏ చీటి ఏ మేక మీద పడుతుందో ఆ మేకను అడవిలో వదిలిపెట్టి రావాలి. ఆ అడవిలో వదిలిపెట్టినటువంటి ఆ మేకే ప్రభు అయిన యేసుక్రీస్తువా. దీని మత్తయి సువార్త 4వ అధ్యాయములో, లూకా సువార్తలో కూడా మనం చూడొచ్చు. ఆయన అరణ్యమునకు కొనిపోబడి అపవాది చేత శోధించబడ్డాడు. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని జయించాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము ఇంకా మనము వాటిలోనే నడుస్తూ, నేను క్రైస్తవుని, నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది